ప్రెస్ ద లార్డ్. నిజమైన స్వరం. జూన్ 29, 2026. హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. యోబు గ్రంథము 22వ అధ్యాయం 22వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, ఈ మాటలు యోబు గారితో తన స్నేహితుడు చెప్తున్నాడు. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము. ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. నిజానికి ఈ మాటలు యోబు గారికి సరిపోతాయా అంటే యోబు గారికి సరిపోవు. ఎందుకంటే ఆయన యథార్థవంతుడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చారు. ఆయన దేవుని యందు భయభక్తులు గలవారు. ఆయన్ను దేవుడే యొక్క శోధనకు అప్పచెప్పి ఆయన పరీక్షించారు అనేది మనకు తెలుసు. మరి ఈ మాటలు ఎవరికి వర్తిస్తాయంటే మనం చూసుకుంటే మనకు వర్తించే మాటలుగా మనము గ్రహించుకోవాలి. ఎందుకంటే నీతిమంతుడు యథార్థవర్తనుడు చెడుతనాన్ని విసర్జించిన వాడు యోబు గారు. అయినప్పటికీ కూడా ఆయనకి మాటలైతే ఆయన స్నేహితులు చెప్తూ ఉన్నప్పటికీ అవి మన ఆత్మీయ స్థితికి ఒక మంచి మలుపును ఇవ్వడానికి మనకు పనికొస్తాయి. అందుకే మనం చూసుకున్నట్లయితే 21వ వచనంలో మనం చూస్తే ఆయనతోనట సహవాసం చేసిన ఎడల మనకి సమాధానము కలుగుతుందంట. అలాగనే మనకి మేలు కూడా కలుగుతుందంట. మరి ఆ మేలు కలగాలన్నా, మన జీవితంలో సమాధానం అంటే నెమ్మది కలగాలన్నా మనము ఎవరితోనూ సహవాసం చేయటం కాదు, కానీ దేవునితోనూ సహవాసం చేస్తే మన జీవితంలో నెమ్మది, శాంతి, అలాగే మేలు అనేది కలుగుతుంది. అంతేకాకుండా ఆయన యొక్క నోటి ఉపదేశమును మనము అవలంబించుకోవాలి, మన జీవితంలో చేర్చుకోవాలి, దాన్ని అన్వయించుకుంటూ దాని ప్రకారమై అంటే వాక్య ప్రకారమై జీవించాలి. ఆయన మాటలు మన హృదయంలో ఉంచుకుంటేనే మనము ఆ యొక్క ఉపదేశాన్ని అవలంబించగలుగుతాము. ఆ యొక్క ఉపదేశం చొప్పున మనం నడుచుకోగలుగుతాము. అంతేకాదు, మనము దేవునిలో ఉన్నామనుకుంటున్నాం కానీ దేవునికి చాలా దూరంగా ఉన్నాం. మన ప్రవర్తన, మన మాట తీరు ఇవన్నీ కూడా మనకు తెలియపరుస్తున్నాయి, ఇదిగో నీవు దేవునికి దూరంగా ఉన్నావని. అందుకే సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల నీ గుడారంలో అంటే నీ జీవితంలో నీ బ్రతుకులు ఉన్నటువంటి దుర్మార్గమును నువ్వు దూరంగా తొలగిస్తావు. అప్పుడే నీ జీవితంలో అభివృద్ధి అనేది నీకు కలుగుతుంది. దేవుని యందు నీవు ఆనందిస్తావు అని వాక్యం మనకు సెలవిస్తున్నట్లుగా మనము అట్టి రీతిలో ఉండి దేవుడే మనకు ఆనందమైనట్లుగా, దేవుడే మనకు ఒక గౌరవమైనట్లుగా, దేవుడు మన ప్రార్థనలు విని మనకు సమాధానం ఇచ్చే విధముగా మనం ఉండాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.